నిజంగా చాలా గర్వం ఉంది నాకు కూడా. ఎందుకంటే నేను కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమాని. నిజంగా ఆయన ఆలోచనలు, ఆయన సేవా దృక్పథం 10 మంది కూడా నేర్చుకునేలా ఉంటాయి. వాస్తవంగా ఇంతకుముందు ఎవరికి కూడా ట్రాన్స్జెండర్స్ కి రేషన్ కార్డులు ఇవ్వడమే కాదు, కనీసం గౌరవం కూడా ఇవ్వట్లేదు. వాళ్ళని చాలా చేత్కారాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళని ఖచ్చితంగా ఆదుకోవాలి, 100% ఆదుకోవాలి. ఆదుకునే క్రమంలో మహానుభావుడు పవన్ కళ్యాణ్ గారు ముందుగా చొరవ చూపినందుకు ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు. ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉంటాం, సమాజంలో మనమే ఇలా పుడితే ఎలా ఉంటదంటావు, మన బ్రతుకు ఏంటి, మనం ఇలాగే బతకాలా అనేసి ఇప్పుడు ఈ మధ్య కళ్ళు తెరుస్తున్నాయి ప్రభుత్వాలన్నీ కూడా. సార్, మెయిన్ గా ఈ ట్రాన్స్జెండర్ అనే ఫార్మ్ ఆఫ్ పీపుల్ పైన మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి? భగవంతుడు ఇచ్చిన దాన్ని ఎవడో అంగవైకల్యాన్ని మనం ఎవడో ఏం చేయలేం. అది అంగవైకల్యం అన్నగాని, కాకపోతే భగవంతుడు అలా సృష్టించినందుకు మనకి కూడా మన కుటుంబంలో సభ్యులే కదా వాళ్ళు కూడా, మనతో పాటు పుట్టిన వాళ్ళే కదా. కానీ దాన్ని ఆసరాగా తీసుకొని క్యాష్ చేసుకోవాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళలోనే అది పూర్వం నుంచి ఒక దృక్పథం ఏర్పడిపోయింది వాళ్ళలో. కాబట్టి ఆ రకంగా భిక్షాటన చేయడం పని కాదు, మనం ఇలా భిక్షాటన చేసుకోవాలనే థీరీలోకి వెళ్ళిపోయారు వాళ్ళు. కాదు, వాళ్ళు కూడా చదువుకోవాలి, చక్కటి ఉద్యోగాలు సాధించాలి. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా అన్ని కూడా సహకరిస్తున్నాయి. కాబట్టి వాళ్ళ దృక్పథం కూడా మార్చుకోవాలి. మనం భిక్షం ఎత్తుకోవడానికి కాదు, కష్టపడి కూడా పనిచేసి సమాజంలో నిలబడాలనేటటువంటి ఆలోచన రావాలి వాళ్ళకి. భిక్ష ఎత్తుకున్న కొంతవరకు పర్లేదండి, కానీ దౌర్జన్యం చేసి డిమాండ్ చేసి ఖచ్చితంగా ఇవ్వాలి అంటే లేని బట్టలు చూడడం, ఇలాంటి నాన్ సెన్స్ అంతా చూసి వాళ్ళ మీద కేసులు కూడా అవుతున్నాయి. ఇప్పటికీ చాలా మంది మారారు, అందరూ అలా ఉన్నారు అంటే చాలా మంది పోలీస్ జాబులు చేసే వాళ్ళు ఉన్నారు. డిఫరెంట్ జోనర్స్ లో వాళ్ళు కూడా నిదానంగా వస్తున్నారు. మన హెడ్ కానిస్టేబుల్ కానీ, ఈ ట్రాఫిక్ కానిస్టేబుల్ కానీ వాళ్ళు కూడా నియమిస్తున్నారు. అన్ని రంగాల్లో వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ కొంతమంది వల్ల మొత్తం కమ్యూనిటీకే బ్యాడ్ నేమ్ వస్తుంది కదా, దీన్ని ఎలా చూస్తారు మీరు? ఇది వాళ్ళు ప్రెస్టేషన్, కొంతమంది డ్రింక్ చేసి ఉండడము, అలాంటి టైంలో మైకం టైంలో ఇబ్బంది పెట్టడం జరుగుతుంది చాలా మందిని. పీపుల్స్ నువ్వు ఎందుకు ఇవ్వవు, మాకు ఇచ్చే బాధ్యత నీకుందన్నట్టుగా వాళ్ళు దౌర్జన్యం చేస్తున్నారు. ఆ దౌర్జన్యాలు గట్రా చేయకుండా చక్కగా వీళ్ళు కూడా సమాజంలో కలిసిపోయి మేము మనుషులమే, మాకు కూడా సమాజంలో బ్రతికే హక్కు ఉంది, సమాజంలో కష్టపడి పని చేసే అధికారం మాకు కూడా ఉంది, మాకు పని ఇవ్వండి అని చెప్పి వాళ్ళు కూడా చక్కగా పని చేసుకుని జనజీవన స్రవంతిలో ఎలాంటి అపవాదులు పడకుండా వాళ్ళు బ్రతకాలి. తర్వాత మానవతా దృక్పథంతో మనలాంటి వాళ్ళు ఆలోచించాలి. ఖచ్చితంగా మనం పుడితే ఇలానా చేంజ్ రావాలా. ఇప్పుడు వాళ్ళు కూడా మనతో పాటు పుట్టాలి కదా, చేంజ్ రావాలా. వాళ్ళని గౌరవ మర్యాదలతో పలకరించే మన సంస్కారం రావాలి. అప్పుడు వాళ్ళలో మార్పు రావాలి. మార్పు వచ్చి వాళ్ళు కూడా చక్కగా మనతో పాటే హాయిగా బ్రతకాలని కోరుకుంటాం. సార్, నేనేమంటున్నానంటే ఇప్పుడు వాళ్ళ గురించి గవర్నమెంట్ కూడా మంచిగా ఆలోచిస్తుంది, మంచి మార్పులు అప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇన్ని సంవత్సరాల్లో చాలా మార్పులు. గవర్నమెంట్ వాళ్ళని మంచి సానుకూలంగా వాళ్ళకి స్పందిస్తున్నప్పుడు వీళ్ళు కూడా మారాల్సిన అవసరం చాలా వరకు ఉంది. ఇంకా వీళ్ళలో మార్పులు రావాలి. ఇంకా ఎలాంటి మార్పులు వస్తే వీళ్ళకి భవిష్యత్తు బాగుంటది అంటారు? ఇప్పుడున్న తరాన్ని వదిలేయండి, భవిష్యత్ తరాలైనా బాగుంటాయి, ఎలా ఉంటే బాగుంటది అంటారు? ఖచ్చితంగా ప్రభుత్వాలు వాళ్ళ పైన జాలి చూపించి వాళ్ళు తగిన రీతిలో ఏ ఉద్యోగం చేయగలరు, ఏ జాబ్ చేయగలరు అని చెప్పి ఇంకా ఇప్పుడున్నటువంటి అవకాశాలే కాక ఇంకా ఎక్కువ అవకాశాలు కల్పించాలి. ఖచ్చితంగా కల్పించాలండి వాళ్ళకి. వాళ్ళ చేత్కారాలు ఎదుర్కొంటూ ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. మనం సమాజంలో చూస్తున్నాం, అత్తని చాలా చిరాకు పడతారు. ఎందుకు చిరాకు పడుతున్నారు? మనతో పాటు పుట్టిన వాళ్ళే కదా. కాబట్టి ఇప్పుడు వీళ్ళు కొంచెం మారుతారండి. మనం గవర్నమెంట్ ఏదన్నా అవకాశాలు కల్పిస్తే మారకుండా ఎలా ఉంటారు? వాళ్ళకు బాధ్యత ఉంటుంది, వాళ్ళు కూడా మారుతారు, వాళ్ళు కూడా కుటుంబాలతో హాయిగా బతుకుతారు. కానీ ఇంకా మెరుగైనటువంటి జీవనోపాధి కల్పించాలి ప్రభుత్వాలు. వాళ్ళకి మెరుగైనటువంటి జీవనోపాధి కల్పించి మెరుగైనటువంటి పని చూపించాలి. వాళ్ళకి పని చూపిస్తే ఆ రకంగా తయారవ్వరు కదా. పని లేని వాళ్ళే ఇలా ఇబ్బందులు పెట్టి వాళ్ళని వసూలు చేసి తాగుబోతులుగా మారిపోయి ఇలా అన్యాయం అయిపోయింది జీవితం అనే ఆలోచనలో వెళ్ళిపోయాళ్ళు. ఇరిటేషన్లో ఏవేవో గొడవలు చేసి గల్లంతులు చేసి ఇష్టానురీతిగా చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. ఆ చెడ్డ పేరు తెచ్చుకోకూడదు. కాబట్టి ప్రభుత్వాలు ఏంటంటే ప్రభుత్వాలు వాళ్ళ పైన అందరికంటే కూడా ఆయన కూడా మానసిక వికలాంగుల కింద తయారైపోతున్నారు. కాబట్టి వాళ్ళకి మంచి పని చూపించి వాళ్ళ జీవనోపాధి మెరుగుపరిచి
ప్రభుత్వాలు ఆదుకోవాలని కోరుకుంటాను. సార్ ఎప్పటికైనా వీళ్ళు మారతారు, వీళ్ళు ఇంకా మంచిగా మారతారు, ఆ సమాజం అంతా కమ్యూనిటీ అంతా మంచిగా అవుతుందన్న ఆ దృక్పథం మీకుందా? అన్ని రంగాల్లో మార్పులు వస్తున్నాయి, అన్ని కుటుంబాల్లో మార్పులు వస్తున్నాయి, అన్ని కులాల్లో మార్పులు వస్తున్నాయి, అన్ని మతాల్లో మార్పులు వస్తున్నాయి. వీళ్ళు కూడా మారుతారని నాకు 100% నమ్మకం ఉంది.